ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు. ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే, ప్రపంచాన్ని విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని. ఈ తత్వం జగన్ లాంటి వాడికి అర్థం కాదు కదా. పొలిటికల్ పరిభాష వేరు. ఒకటే అనుకున్నా, నేను స్థలం తీసుకుందాం 2 ఎకరాలు ఇవ్వండి అంటే పాపం ఎవరో ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే ఒకటే మాట అన్నాడు మన గంధి శ్రీను, నువ్వు పవన్ కళ్యాణ్ కనుక భీమవరంలో స్థలం ఇస్తే నేను మిమ్మల్ని 30 తిప్పలు పెట్టేస్తానంటే భయపడి సైన్ చేయబోయి నాకు పంపించి నాకు అమ్మలేదు స్థలం. నాలాంటి వాడికే గంధి శ్రీని ఇలా బెదిరిస్తుంటే సగటు భీమవరంలో ఉన్న ప్రజల్ని ఎలా బెదిరించాడో నాకు బాగా తెలుసు. సోడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా బెదిరించేవాడు. ఫుట్పాత్ మార్కెట్లను ఫుట్పాత్ మీద వ్యాపారాలను చూసుకొని బెదిరించేవాడిని. మనకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి వైశ్య సమాజాన్ని అందరినీ భయపెట్టినవాడు. పోయిన ఎన్నికల్లో గంధి శ్రీని ఇప్పుడు నేను పోటీ చేయట్లా. ఇప్పుడు నీకు చెప్తున్నా, రూపాంతరం చర్చి నుంచి మా ఊళ్ళో మన గుండెల్లో పెట్టుకొని చెప్తున్నా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది నీకు. ముఖ్యంగా నాకు మా ఇంట్లో ఆడబిడ్డనిచ్చాం గంధి శ్రీని వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా, గంధి శ్రీని కుటుంబ సభ్యులకు కూడా, అమ్మ నాకు మీ మీద బాధ లేదు, కోపం లేదు, కానీ మీ గంధి శ్రీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు. గంధి శ్రీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం. మనకి గుండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధి శ్రీనుకి నోరెక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను, గంధి శ్రీను నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను. నేను గుర్తుపెట్టుకో, నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధి శ్రీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు, బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను.